ఎర్రబల్లిని ఓడించినటువంటి యశస్విని రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. యశస్విని గారు, కంగ్రాచులేషన్స్ మొదటగా మీకు. ఏం చెప్తారు? మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు, ఫస్ట్ టైం చిన్న ఏజ్లోనే ఎమ్మెల్యే అయ్యారు. సంతోషంగా ఉందండి. ఇది ప్రజాసేవ చేయడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఆశలతో గెలిపించడం జరిగింది. మేమేమైతే ప్రామిస్ చేసినామో వాళ్ళకి అవన్నీ కూడా చేస్తాం. అసలు అనుకున్నారా మీరు రాజకీయాల్లో ఉంటారు, ఎమ్మెల్యేగా నిలబడాలని? అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా. నేను ఎప్పుడు అనుకోలేదండి రాజకీయాల్లో ఉంటా అని. అట్లా అని చెప్పి వచ్చినాక అదేం కొత్త ఇది ఏదో వచ్చినా అన్నట్టు కాదు. ప్రజలతోటి మంచి అనుబంధం ఏర్పడ్డది. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ కష్టాలు తీరవడానికి ఇది ఇంత మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. మంత్రి పైన విజయం దీనికి సంబంధించి అవతల ఎవరున్నారు అన్నది చూడలేదండి. జనాలు మమ్మల్ని ఎంచుకున్నారు. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడతా. ఓకే, ఏమన్నారు? రేవంత్ రెడ్డిని కలిసారు కదా, ఆయన విజయేశారా? ఏమన్నారు? చిన్న ఏజ్లో ఎమ్మెల్యే అయ్యారు. ఏముందండి, వాళ్ళ అందరూ పెద్దలందరూ కూడా బ్లెస్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా బ్లెస్ చేయడం జరిగింది. మహిళల్లో కూడా చాలా తక్కువ మంది ఈసారి అసెంబ్లీకి మహిళలు ఎన్నుకోబడ్డారు వివిధ పార్టీల నుంచి. సో మీ పార్టీ నుంచి కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అవునండి, ఇంకా వచ్చేసారి ఇంకా మహిళల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుందని ఆశిస్తున్నాము. ఈసారి ఇంకా యూత్ కూడా చాలామంది ఉన్నారు. వచ్చేసారి కూడా అదే విధంగా ఉంటుంది నాకు. మీకు ఏమని అనిపించిందా? ఇట్లా వచ్చారు, ఎమ్మెల్యే అయిపోయారు, ఇది చేద్దాం, ప్రజల నుంచి ఇట్లా కోరికలు ఉన్నాయి, ప్రజలు ఇట్లా అడుగుతూ ఉన్నారు, ఏం చేయాలనిపిస్తుంది? ఎమ్మెల్యేగా ఏం చేయాలనిపిస్తుంది? ప్రజాసేవ చేయాలండి. ఎందుకంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది మా నియోజకవర్గంలో. అవన్నీ కూడా ఒకటి ముందు ఒకటి వెనకాల అన్నీ చేసుకుంటూ వస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ది యశస్విని రెడ్డి మొదటిసారి మంత్రి ఎర్రబల్లి దయాకర్ పైన మొదటిసారి పోటీ చేసి గెలిచారు. సో అనుకోలేదు ఎమ్మెల్యే అవుతానని, రాజకీయాల్లోకి వస్తానని కూడా అనుకోలేదు, కానీ అయిపోయాను. కానీ వచ్చిన తర్వాత ప్రజలకు సేవలైనటువంటి కోరిక కలుగుతూ ఉందనేటువంటి ఆమె చెప్తా ఉన్నారు.